హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీకు పసందైన రుచులను పరిచయం చేయడానికి సైనిక్పూరిలో ఉంటున్న కల్పన గారి ఇంటికి వచ్చాం. ఈ రోజు మనకి కల్పన గారు పరిచయం చేయబోతున్న కొత్త రెసిపీస్ ఏంటో వారిని అడుగుదాం. హాయ్ కల్పన గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ రోజు మరి మా వ్యూవర్స్ కోసం మీరు కొత్తగా పరిచయం చేయబోతున్న రెసిపీ ఏంటి? నువ్వుల పల్లీల ఫ్రైడ్ రైస్, గోంగూర ఎగ్ కర్రీ. ఓహో, ఫస్ట్ రైస్ ఐటమా? ఓకే. ఫ్రైడ్ రైస్ అంట. జనరల్గా మనం వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకో ఫ్రైడ్ రైస్, ఇంకో ఫ్రైడ్ రైస్ ఇలా చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి నువ్వులు అలాగే పల్లీలు. వీటితో మనం రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటాం. అది స్వీట్ కావచ్చు అలాగే హాట్ కావచ్చు. బట్ ఇది వచ్చేసి వెరైటీ రైస్ ఐటమ్. సౌత్ ఇండియన్స్ అందరికీ ఫేవరెట్ కదా. సో రైస్ చేయబోతున్నారంటే ఫ్రైడ్ రైస్ చూద్దాం. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, ఉప్పు, నెయ్యి, జీడిపప్పు, కరివేపాకు, సాంబార్ పౌడర్, రైస్. సో మరి విన్నారు కదా, నువ్వులు పల్లీలు ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్గానే అనిపిస్తుంది చూడ్డానికైతే. అంటే ప్రస్తుతానికి మనకి మరీ అంత కష్టమైన ఐటమ్స్ అయితే ఏం లేవు, అన్నీ ఇంట్లో ఉంటాయి కదా. సో ప్రిపేర్ అవ్వండి, మీరు కూడా జాగ్రత్తగా వినండి ఎట్లా చేయాలో. ఓకే, మరి ఫస్ట్ ఏం చేయాలి? రైస్ అయితే ఆల్రెడీ రెడీ చేసుకుంటాం కదా. ఓకే, మరి నువ్వులు పల్లీలు కూడా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం. వేయించి పౌడర్ చేసేది. ఈ క్వాంటిటీ మనకి ఇష్టమా? ఎంతైనా తీసుకోవచ్చా? నేను 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను, ఇంకా పల్లీలు కొంచెం. అలానా? ఓకే. సో మనకి ఇంకా దీని క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మాట, టేస్ట్ని బట్టి. లేదు కొంచెం రైస్నే కొంచెం దాని టేస్ట్ దానికి ఇంకా ఎక్కువ ఉండాలి అనుకుంటే అట్లా రైస్ని బట్టి వేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టవ్ మీదే కదా మొత్తం అంతా. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. దీంట్లో ఏంటి ఆయిల్తో చేయరా? టేస్టీగా ఉంటుందండి. టేస్టీగా ఉంటుందని ఓన్లీ ఆయిల్ చేస్తున్నారా? ఓకే, ఫైన్. ఇంతకీ మీ ఓన్ ఐటమ్మా? ఓన్ అండి. అంటే బాక్స్ పెట్టిస్తుంటాం కదా, కర్రీస్ కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి సింపుల్గా అయిపోతుంది. ఇవి వేయించేసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్. మొత్తం తెలియకుండానే ఇందులో నువ్వులు, పల్లీలు, జీడిపప్పు 3 వచ్చేసాయి. అవునండి. ఇది వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు అండి, మన ఇష్టం, ఆప్షనల్. అంటే బాగుంటుందని వేస్తున్నాను. ఓకే, ఇది ఎప్పుడైనా మీరు ఓన్లీ ఆయిల్లో చేసి చూసారా? చేయలేదండి, ఎప్పుడు నెయ్యితోటే చేశాను. ఓకే, అంటే టేస్ట్ వేరే వస్తుంది అంతే. ఓకే, కొంచెం కలర్ మాత్రం తీసేసి. సో మరి బాక్స్ పెడుతున్నప్పుడల్లా మీకు ఇది సింపుల్ అవుతుంది? అవునండి, ఇలాంటివే చేస్తుంటాను ఎక్కువ. ఇంతకీ బాక్స్ ఎవరికి పెట్టేది మీరు? అంటే మా వారు తీసుకెళ్తారు, పిల్లలు తీసుకెళ్తారు కదా స్కూల్కి అలా. ఓకే, పిల్లలకి ఇస్తారు, మీ వారికి కూడా ఇస్తారా? ఇప్పుడు ఏం చేయాలి ఇందులో? దీంట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అంటే మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే, స్పైసీనెస్ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బట్టి. ఆనియన్. ఓకే, ఇవన్నీ మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఆల్మోస్ట్ వంట చేసే వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఫాలో అయిపోవచ్చు. యూజువల్లీ మీకు ఎలా నచ్చుతుంది? అంటే బాగా స్పైసీగా చేసుకుంటుంటారా లేదంటే? స్పైసీగానే తింటామండి. ఇది వేస్తానండి, నువ్వులు పల్లీలు. ఈ పౌడర్ని ముందే ఫ్రై చేశారు కాబట్టి ఇప్పుడు మనం అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం. ఓకే, సో అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు కల్పన గారు మీ గురించి నాకు కొంచెం డీటెయిల్స్ చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంట్లో ఇలా టైం పాస్ అవుతుంది? మరి అవుతుంది, ఇలా కుకింగ్ చేస్తుంటాను. అంటే చూస్తూ టీవీలో చూస్తూ వెరైటీస్ చేస్తూ ఉంటాను. ఇంకా చిన్న పాప ఉంది నాకు. ఓకే, స్కూల్కి వెళ్ళదా? లేదండి, ఇప్పుడు ఇంకా వెళ్ళట్లేదు. బాబు ఇంకా సరిపోతుంది, అతను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా టైం పాస్ అయిపోతుంది. కొంచెం పసుపు. సో మీ హస్బెండ్ కూడా మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో ఈవినింగ్ వస్తారండి. తగినంత సాల్ట్,
సో మరి వంటలన్నీ ఎప్పుడు నేర్చుకున్నారంటే ఎప్పటి నుంచి వండడం స్టార్ట్ చేశారు? మ్యారేజ్ అయిన తర్వాత నేను నేర్చుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ చేయలేదండి, ఇంతకు ముందు అయితే చేయలేదు. బిఫోర్ మ్యారేజ్ అసలు చేయలేదు. అంటే మా అమ్మ వాళ్ళు చేసి పెడుతుంటే తినేదాన్ని. మీరు ఏం చేసేవాళ్ళు అప్పుడు? చదువుకుంటూ ఉండేవాళ్ళు? డిగ్రీ వరకు చదువుకున్నానండి. ఓకే. ఎక్కడ మీది ప్రాపర్? మాది ప్రకాశం డిస్టిక్, మా వారిది కడప. ఓహో, ఓకే. అటు నుంచి వెళ్ళి అంటే వేరే 3 ప్రాంతాలని మొత్తం కవర్ చేశారు అన్నమాట మీరు. కొంచెం ఇది పౌడర్. ఓకే, ఇప్పుడే వేయాలా సాంబార్ పౌడర్? వేసి. ఓకే. ఈ సాంబార్ పౌడర్ ఏమైనా మిస్ చేస్తే ఏమైనా టేస్ట్ కొంచెం అంటే అవుతుందని అనిపిస్తుంది నాకు. నేను వేస్తున్నాను. మీరు ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ వండి వేసానండి, వేయకుండా ఎప్పుడు చేయలేదు. ఓహో, అలాగా. కొంచెం సింపుల్ రెసిపీలా కనిపిస్తుంది కాబట్టి చాలా సింపుల్ అండి. రైస్ ఒక్కటి చేసుకుంటే మాత్రం అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. రైస్ వేసేయచ్చా? ఓకే. ఇప్పుడు మామూలుగా దీన్ని డైరెక్ట్ గానే సర్వ్ చేసుకుంటారా, లేదంటే దీనికి ఏమైనా కాంబినేషన్స్ ఏమైనా పెడతారా? నేనైతే ఇలాగే పెట్టిస్తానండి. అంటే మా బాబు స్పైసీగా అంటే ఎక్కువ స్పైసీగా తినలేడు, ఇంకా మా వారు ఇలానే తినేస్తాడు. ఓకే. అంటే ఎప్పుడు ట్రై చేసి కర్రీతో కానీ దీనికి సంబంధించిన లేదంటే అంటే ఎక్కువ బాక్స్ కి పెట్టిస్తాను కదా, కర్రీ లేకుండా ఇంక ఇది పెట్టేసేస్తాను అనమాట. ఇంక ఇంట్లో ఉంటే చేయలేదు ఇప్పుడు. సో మీరు అన్నట్లుగానే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. అవునండి, చాలా సింపుల్. ఇందులో వెజిటబుల్స్ కావాలనుకుంటే ఏమన్నా కొన్ని సింపుల్గా ఏమైనా యాడ్ చేసుకోవచ్చేమో కదా, ఎలాగో ఫ్రైడ్ రైస్ అయ్యి కాబట్టి దట్టు మీరు వెజ్జే చేస్తారు కాబట్టి వేసుకోవచ్చేమో అనుకుంటారు. ఓన్ రెసిపీనే కదా, అలా కూడా అలా అంటే చేయలేదు, చేస్తే మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా సింపుల్గా కొంచెం మనం జనరల్గా క్యాబేజీలో కొంచెం బీన్స్ లేదంటే క్యాబేజీ, క్యారెట్ ఏమన్నా ఉంటే వెజిటబుల్ స్టాక్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. రెడీనా? ఓకే. ఇంకా లాస్ట్ కొంచెం లెమన్ కూడా కొంచెం బాగుంటుంది టేస్ట్. సో దీన్ని ఇంకా లాస్ట్ కూడా యాడ్ చేస్తారా? సో జీడిపప్పు కూడా వేశారు, ఇంకొంచెం కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా. అది టేస్ట్ బాగా ఇష్టమైన వాళ్ళకైతే ఇంకా కొంచెం ఇష్టంగా తింటారు. వేసుకోవచ్చు, జీడిపప్పు మన ఇష్టం అండి, వేసుకోవచ్చు లేదండి. అయిపోయిందండి చేయడము, సర్వ్ తీసుకుంటాం. ఓకే. నువ్వుల పల్లీల ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే, షూర్. సో వేడివేడిగా నువ్వులు పల్లీలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందుగా ఒకసారి ప్రాసెస్ చెప్తాను ఎలా ఉందో. చాలా సింపుల్ అండి, ఇంట్లో మనకి అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోవాలి, ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి మన రిక్వైర్మెంట్ని బట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, లేదు అవాయిడ్ చేద్దాం హెల్త్ కోసం అనుకుంటే తక్కువ కొంచెం ఎన్న వేసుకోండి. అయితే నెయ్యి వేసిన తర్వాత కొంచెం వేడయ్యాక దాంట్లో కరివేపాకు వేయాలి ఫస్ట్. తర్వాత ఇమీడియట్గానే ఆనియన్స్, ఇది మన క్వాంటిటీ రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఆనియన్స్ వేయాలి. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ నువ్వులు పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని ముందుగానే ఫ్రై చేసేసి పౌడర్ చేసేయాలి. ఆ పౌడర్ని ఇప్పుడు ఆనియన్స్ తర్వాత యాడ్ చేయాలన్నమాట. అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు, ఉప్పు వేసాము, దాంతోపాటుగానే పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవన్నీ ఫ్రై అవుతుండగానే సాంబార్ పౌడర్ కూడా దీంట్లో ఎప్పుడు ఎలా వేసి వండుతారంట ఫ్లేవర్ మిస్ కాకుండా. సో సాంబార్ పౌడర్ కూడా వేసి ఇవన్నీ కొంచెం బాగా కలిసిన తర్వాత, అంటే పచ్చివాసన అంతా పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ని యాడ్ చేసేయడమే. రైస్ యాడ్ చేసేసిన తర్వాత కూడా కాసేపు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే రైస్ కూడా మనకి కొద్దిగా ఫ్రైడ్ రైస్ ఎలా అయితే అవుతుందో కొంచెం రైస్ అంతా విడివిడిగా ఆ రకంగా రెడీ అవుతుంది. సో ఆ రైస్లోకి మనకి కావాలి అనుకుంటే ముందుగానే ఈ నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే ఆపేయచ్చు. బట్ ఫైనల్గా మాత్రం రెసిపీ ఈ రకంగా రెడీ అవుతుంది. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా అండ్ చూడడానికి కొంచెం హెల్తీగా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ది టోటల్ రైస్ ఐటమ్స్ లైక్ చేసే వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు అన్నమాట. జనరల్గా మనకి చాలామంది సౌత్ ఇండియన్స్ అందరూ రైస్నే లైక్ చేస్తారు కదా, ఇలా డిఫరెంట్గా కొంచెం సింపుల్గా రెడీ చేసుకుంటే బాగుంటుంది. చూద్దాం టేస్ట్. ఇంకా క్రిస్పీగా కూడా ఏదో తగిలింది, చాలా బాగుంది.
చెప్పడానికి నో వర్డ్స్. చాలా చాలా టేస్టీగా ఉంది. నువ్వులు ఇష్టమైన వాళ్ళు ఈ పల్లీల పొడి ఇవన్నీ కొంచెం లేదంటే అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఈ రకంగా చేసి తిన్నట్లయితే కనుక సపరేట్ టేస్ట్ అనేది మనకేమో అంతగానో తెలియదు. అండ్ టేస్ట్ కూడా కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది ఎలాంటి ఫుడ్ అయినా. అండ్ హెల్దీ కూడా, కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వెరైటీ ఫ్రైడ్ రైస్ని. కల్పన గారు, ఈ నువ్వులు పల్లీల ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ.